హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యాప్ టు టాక్స్. హోప్ ఆల్ ఆఫ్ యూ ప్రిపేరింగ్ వెల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం ఇంకో సిరీస్ స్టార్ట్ చేసాము. జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ కూడా మనం ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్. ఈ వీడియోలో ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ December 15, 2020. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 rupees. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th standard ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎగ్జామ్స్ అనేవి 3 levelsలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. Tier 1 ఎగ్జామ్ ఉంటుంది, Tier 2 ఎగ్జామ్ ఉంటుంది, Tier 3 ఎగ్జామ్ ఉంటుంది. వీడి యొక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కంప్లీట్గా మనం తెలుసుకుందాము. ఫస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 అంటారు దీన్ని. ఇందులో మన జాబ్ రోల్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్సు. దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని అనేవి ఇంకా చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. మినిమం ఆ ఏజ్ లిమిట్ ఉండి 18 to 27 ఏజ్ లిమిట్ ఉండి ఈ 12 years 12th ఆ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 19,900 rupees నుంచి మ్యాక్సిమం 81,100 rupees పర్ మంత్ దాకా వెళ్ళవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా. మన ఇండియాలో ఎక్కడైనా సరే మనకు పోస్టింగ్ ఇవ్వచ్చు. ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి మనం జాబ్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 15, 2020. ఎవరైనా సరే 12th పాస్ అయ్యి ఆ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. ఇందులో కానీ మనం స్టార్టింగ్నే జాబ్ వస్తే మనం ఫ్యూచర్లో చాలా మంచి స్థాయికి వెళ్తారు. మీరు కొంచెం ఫోకస్ చేస్తే మనం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎవరైనా సరే మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా వీటిని అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్ 12th standard ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అన్నారు. ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకో స్పెషల్ కండిషన్ ఉంది. ఎవరైనా సరే కంట్రోల్ ఆడిటర్ జనరల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా జాబ్ చేయాలనుకుంటే 12thలో కంపల్సరీగా సైన్స్ ఉండేసి సైన్స్ స్ట్రీమ్ ఉండి మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ డేటా కాగ్లో కంట్రోల్ ఆడిటర్ జనరల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీగా మన 12thలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా ఏజ్ లిమిట్ 18, మ్యాక్సిమం 27 ఫర్ జనరల్ కేటగిరీస్కి. రిలాక్సేషన్ ఉంది కదా, SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే వీరు 27 5 యాడ్ చేసి 32 years లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మ్యాక్సిమం 30 years లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10 years ఫర్ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చేసి 10 years ఉంది. వాళ్ళు మ్యాక్సిమం అప్ టు 30 years లోపు ఎవరైనా 37 years లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ Tier 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ Tier 1 ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. Tier 2 ఉంటుంది. ఈ Tier 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. నెక్స్ట్ Tier 3. ఈ Tier 3 వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. ఈ 3 levelsలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 levels అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ వీడి యొక్క ప్రొసీజర్ చూద్దాం మనం. Tier 1 ప్రొసీజర్ ఎలా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ Tier 1 అనేది ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. Tier 1 ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. Tier 1 అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టైము 60 minutes ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 marks. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 marks.
అంటే ఈచ్ క్వశ్చన్స్కి మనకి 2 మార్క్స్ ఇస్తారు. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి హాఫ్ మార్క్ అనేది కట్ అయిపోతుంది. ద క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫర్ పార్ట్ 2, 3 అండ్ 4. ఇక్కడ మనకి టైర్ 1లో వచ్చేసి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని అని చెప్పాం కదా. ఇందులో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25, మ్యాక్సిమం మార్క్స్ 50. బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, అర్థమెటిక్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఉన్నాయి. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా మనకు 25 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనకి నెగిటివ్ వచ్చేసి హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ కింద పోతుంది. అందుకనే మన ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ టైర్ 2 ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ మోడ్లో అంటే ఈ టైర్ 2 పేపర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ 100 మార్క్స్ విత్ పెన్ అండ్ పేపర్తో మనం రాయాలి. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ పేపర్ వుడ్ బి 1 అవర్. మనకి ఈ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ అనేది టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. 20 minutes compensatory time will also be provided to the candidates mentioned in para 7. This paper has been introduced to assess the writing skills of the candidates which is necessary in government jobs. మనకి రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయో టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. మనకి మినిమం 200 నుంచి 250 వర్డ్స్ రాయాలి. దాని తర్వాత లెటర్ రైటింగ్ ఉంటుంది. లెటర్ రైటింగ్ కూడా 150 నుంచి 200 వర్డ్స్ రాయాలి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ ఎంత ఉండాలి? 33% వచ్చి ఉండాలి. ద పేపర్ విల్ హ్యావ్ టు బీ రిటన్ ఎదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. పార్ట్ పేపర్ రిటన్ ఇన్ హిందీ ఆర్ పార్ట్ ఇన్ ఇంగ్లీష్ విల్ అవార్డెడ్ 0 మార్క్స్. మనకి మ్యాక్సిమం అనేది ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లోనే రాయాలి. దాని తర్వాత టైర్ 3 ఉంది. ఈ టైర్ 3లో స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్. టైర్ 3 ఎగ్జామినేషన్ వుడ్ బి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విచ్ వుడ్ బి ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే, అలాగే స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. టైర్ 1 అనేది మ్యాక్సిమం స్కోరింగ్ చేయాలి. ఈ టైర్ 1లో మ్యాక్సిమం స్కోర్ చేస్తే ఈ టైర్ 2 టైర్ 3లో జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఆన్లైన్ ఎస్ఎస్సి సీట్స్ ఆన్లైన్ అనేది November 6 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి December 15th. లాస్ట్ డేట్ ఫర్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్, ఓన్లీ అప్లికేషనే 15/12/2020 అండి. అదే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్. మరి ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకోండి, 2 days ఎక్స్ట్రా ఇచ్చాడు. 17 మీరు 15 వరకు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత 2 days తర్వాత కూడా మీరు మనం ఫీ అనేది పే చేయొచ్చు. అదే ఇన్ కేస్ ఆఫ్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ అయితే ఏం చేయాలి? ఆ చలానా మనం డౌన్లోడ్ తీసుకొని మనం బ్యాంక్ వెళ్ళి చలానా పే చేయాల్సి వస్తుంది. దానికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి December 20 ఇచ్చారు. మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ డేట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇచ్చారు. అది April 12 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ April 27 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చిన డేట్. ఇది ఈ డేట్స్ కూడా మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. ఇవి మన ఎస్ఎస్సి సీట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేయండి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి మ్యాక్సిమంగా 5 months టైం ఉందండి. ఈ 5 months అనేది మనం త్వరగా నేర్చుకుంటే, ప్రిపేర్ అయితే జాబ్ అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మనం ఓన్లీ నోటిఫికేషనే కాకుండా మనం కొత్త సిరీస్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మనం ఫ్రీ కోర్స్ స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యాప్ట్యూడ్ టాక్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ట్యూడ్ టాక్స్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ అనేవి మనకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. మీరు ఆర్ఆర్బీస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్కైనా సరే మనకి ఈ వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతాయి. మనం రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు అన్ని వీడియోస్ అనేది
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ మ్యాథ్స్ సిరీస్లో మనం ఒక 2 సిరీస్ స్టార్ట్ చేసామండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఒకటి వచ్చేసి చాప్టర్ వైజ్ సిరీస్ స్టార్ట్ చేసాము, అంటే మ్యాథ్స్ చాప్టర్ వైజ్ సిరీసు. ఆ ప్లేలిస్ట్లో చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ చాప్టర్ వైజ్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ చాప్టర్ వైజ్ సిరీస్లో ఇప్పటి వరకు మనం టోటల్గా 22 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఎన్ని వీడియోస్? 22 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 22 వీడియోస్లో మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, నెంబర్ సిస్టమ్స్లో క్యూబ్స్, స్క్వేర్స్, బాడ్ మాస్, యూనిట్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేశాము. అలాగే ఇంకొక ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లో ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్గా అడిగిన అన్ని క్వశ్చన్స్ అనమాట టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. చూడండి, ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్. ఇప్పటివరకు మనం 10 టెస్ట్ సిరీస్ అనేది అప్లోడ్ చేసాము. ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఒక ఆర్ఆర్బీకే కాదు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. చేసి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.